అక్క పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో అని అందరం భయపడ్డాం సార్. కానీ మీరు ఈ మర్యాద దక్కించారు. థ్యాంక్ యూ సార్. నేను మీ నానమ్మకి మాటిచ్చాను, అది నిలబెట్టుకున్నాను అంతే. మీ కష్టాలన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచించారు కదా, అదే మీ మంచితనం. మాట నిలబెట్టుకోవడం మంచితనం కాదు, అది మన కర్తవ్యం. కానీ ఆ మంచితనం అందరికీ కనిపించదు కదా సార్. మీ ఇంట్లో మీ నాన్నగారు ఇప్పుడు ఓకేనా? ఆల్మోస్ట్. సారీ, మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. సారీ చెప్పాల్సినంత ఏమీ లేదు. కర్ణాది, నాకు మీరొక పెద్ద హెల్ప్ చేయాలి, అవుతుందా? అక్క, పోయి అవుతుందా అని కర్ణా సార్ని అనుమానిస్తున్నావా? ఏయ్ ఊరుకో, మరి తిక్క మాటలే మాట్లాడు. చెప్పండి, ఏంటి విషయం? నాకు నీది బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్తారా? తన బాయ్ ఫ్రెండా? పగలు రాత్రి నా బాయ్ ఫ్రెండ్ అలా ఇలా అంటూ తల తినేస్తూ ఉంది. కానీ చూపించమని అడిగితే మాత్రం మాటలే రావు. నాకు 100% తెలుసు, మీ హాస్పిటల్లో లేదా కాలేజ్లోనే అబ్బాయి ఉండుంటాడు. నాకు అతను ఎవరో చూపిస్తారా? అయ్యో, ఎక్సైట్మెంట్లో నీది నేనేనని చెప్పేస్తే ఏం చేయాలి? చెప్పండి కన్నా, ఎవరతను? అక్క, ఈ విషయం ఈ రోజొద్దు, ఇంకో రోజు మాట్లాడుకుందాం ప్లీజ్. రేపు తెలిసేది ఈ రోజే తెలియాలి, ఈ రోజు తెలిసేది ఇప్పుడే తెలియాలి. నాకు నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసి తీరాలి. కర్ణ, ప్లీజ్ చెప్పండి, ఎవరతను? అయితే లవ్ యూ అని చెప్పండి సార్. లవ్వా? మీకు ఈ విషయం తెలుసు కన్నా, నా దగ్గర దాచొద్దు. అక్క, పోయి సూర్యుడినే వెలుగంటే ఏంటి అని అడుగుతున్నావు. కర్ణ సరే నా బాయ్ ఫ్రెండ్, కానీ ఏం చెప్పను, నీతో నేను అనలేను. సారీ అక్క, నిధి ఏదైతే అయింది అంతా చెప్పేసి. అయ్యయ్యో, అదేలా చెప్పమంటావు? ఎలా చెప్పమంటావేంటి? అంటే అంటే అది కర్ణ, తనేమైనా మాట్లాడి మీరు నాకు చెప్పండి. అది అది ఎలా? ఓకే, ఎలా అంటే వద్దు, కానీ హాస్పిటల్కి మీతో నేను వస్తాను, అక్కడే నాకు తనని చూపించండి. పాలకోవా, నిజంగానే నీ మనవడు కర్ణ ఆ దేవుడు పంపిన వరపుత్రుడు. కన్న కొడుకు తేజస్ మాటే వినలేదు అతని అమ్మా నాన్న. కానీ కర్ణ ఎలా వాళ్ళిద్దరినీ ఒప్పించాడో ఏమో, వచ్చేశారు వాళ్ళు. నా డార్లింగ్ అంటే ఊరికేనా? వాడెంతైనా నా మనవడు. కానీ దొంగ, ఇంత జరిగినా కూడా నాకొక్క మాట కూడా చెప్పలే చూడువాడు. తను ఒక్కడే నిలబడి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఈ పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరుగుతుందనిపిస్తోంది. ఇప్పుడు నీ గొంతులో ధైర్యం కనిపిస్తుంది, అదే నాకు సంతోషం. ఇకపోతే పాలకోవా, అన్నీ సరిగ్గా జరిగితే మన పెద్దమ్మ తల్లి జాతరకి వస్తానని మొక్కుకున్నాను. ఈసారి తప్పకుండా వెళ్లాల్సిందే. మేకజడా, ఎప్పుడో చెప్పు. మా ఇంట్లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నేను కూడా నీతో వస్తాను, కలిసెళ్ళి మొక్కు తీర్చుకుందాం. అలాగే. తన ప్రేమ విషయం నాకెలా చెప్పాలని మీరు తల పట్టుకోవద్దు. అక్కగా నాకు నా చెల్లి ప్రేమ గెలవడం ముఖ్యం. కానీ తన చాయిస్ సరి అయిందా తప్ప అని నేను తెలుసుకోవాలంతే. ఒక్క నిమిషం, ఫోన్. అబ్బా, సార్, అక్కడి నుంచి తప్పించుకోలేం. మీరే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేయండి.
నువ్వు చెప్పేస్తావు నా కథ ఏంటి? ప్రేమ కథ అవుతుంది, పర్లేదు సార్. చూడు, సీరియస్గా చెప్తున్నాను, దయచేసి ఊరుకో. సార్, మనసులో ప్రేమ దాచుకుని నేను లేదు అని చెప్పాలనిపించట్లేదు. మీరు నాకిష్టమని చెప్పడంలో తప్పేంటి? జరగాలనుకుంటే జరుగుతుంది, కృష్ణుడే కాపాడాలి. మీరే నా బాయ్ ఫ్రెండ్ అని అక్కతో చెప్పేస్తాను. అక్క అక్క. హే, నీది నోరా మైకా? నువ్వు మెడికల్ స్టూడెంట్, నీకు కొంచెమైనా సీరియస్నెస్ వద్దా? ఇది మరీ బాగుంది. నేను సీరియస్ గానే ఉన్నాను. డాక్టర్కి ఏమైనా లవ్ రాకూడదనుందా? హే, పోయిన జన్మలో ఏమైనా రౌడీనా నువ్వు? అవునేమో, కానీ ఇప్పుడు నాకు ఒక విషయం క్లియర్ చేయండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్న విషయం అక్కకి చెప్పాలా వద్దా? నీకు పుణ్యం ఉంటుంది, చెప్పద్దు. ఓకే, బట్ వన్ కండిషన్. ఏంటి? మీరు నేను చెప్పిన పని చెయ్యాలి. అవుతుందా? అవ్వద్దంటే వదిలి పెడతావా? ఏంటి? చెప్పు, అదేంటో. రండి. హే, దేవుడా, నువ్వు కాపాడతావు అనుకుంటే నన్ను ఈ పరిస్థితికి నెడుతూ ఉన్నావు. అట్లీస్ట్ కొంచెమైనా దయ చూపించు. సార్, హ్మ్. ఇంకా అక్కడే నించున్నారు, రండి. నా ఆశ ఇంతే సార్. పువ్వులు పెట్టి గాజులు తొడగాలి, చాలా సింపుల్. ఇవన్నీ నేను చేయాలా? సార్, చెయ్యి ఖాళీగా ఉంది, జడ పూల కోసం వేచి చూస్తుంది. ఖాళీ హార్ట్లోకి ఎలాగో రావట్లేదు. అట్లీస్ట్ ఇదేనా చేయండి సార్. ఇదంతా నా వల్ల కాదు, వెళ్ళు నువ్వు. హ? పర్వాలేదులేండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? మీరేగా వెళ్ళమన్నారు, అందుకే అక్క దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్న అబ్బాయి మీరే అని చెప్పేస్తాను. రా కూర్చో. ఉమ్, రా కూర్చో.